బైబిల్ చదవకుండా పుస్తకాలు చదివితే పుస్తకాలు మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పుస్తకాలు మనుషులు రాశారు కాబట్టి. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళందరూ ఏక ఆత్మ కలిగా రాశారా? అందులో కొంతమంది భ్రమపరిచే ఆత్మ, వాళ్ళు కూడా డినామినేషన్ సిద్ధాంతపరమైన భేదాలు కలిగినటువంటి వాళ్ళు. మేము నమ్మిందే సత్యం అని వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన దాన్ని అందులో బలవంతంగా చొప్పించి మరి రాస్తారు ఆ పుస్తకాల్లో. అందుకని పుస్తకాలు చదివినా కొన్నిసార్లు మోసపోవాల్సి వస్తుంది. కానీ ఇది దేవదర్శనం వల్ల రాయబడిన గ్రంథం, దేవుని మనసు. కాబట్టి దీన్ని చదివితే ఏమన్నాడు? నాకు కలిగిన జ్ఞానము అన్నాడు. క్రీస్తు మర్మము అన్నాడు. క్రీస్తు ఎవరు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. క్రీస్తు మర్మము గ్రహిస్తే అసలు దేవుడేంటి, నేనేంటి, దేవుడేంటి, మనుష్యుడేంటి అర్థమవుతుంది, గ్రహిస్తాడు. గ్రహించకుండా బోధిస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవ్యమే ఉదాహరణ, ఇంకేమీ లేదు. ముక్కలు చింపినిస్తారు. నేను జ్ఞాపకం చేశాను కదా, ముక్కలుగా చీలిపోయి సంఘము చెల్లా చెదురైపోయి దేవుణ్ణి అవమానపరచడానికి తప్ప దేనికి పనికిరా.